నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు సమీపంలోని బోధనం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని బొలెరో ట్రక్ వాహనం ఢీకొనడంతో ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మనుబోలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు. ఒకదాని వెనుక మరొకటి వంతున వాహనాలు ఢీకొనడంతో సంఘటన. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. నేత్రాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులోని న్యూ బాలాజీ నగర్ లో ఏర్పాటైన వెరిటాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. విరివిగా పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలు, విద్యార్థులు. వైభవంగా శిఖర ప్రతిష్ఠ మహా కుంభాభిషేక ఉత్సవాలు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో కొలువైన శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చిల్లకూరు జాతీయ రహదారిపై బోధనం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని బొలెరో ట్రక్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు జాతీయ రహదారిపై బోధనం టోల్ ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బొలెరో ట్రక్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం నుజ్జునుజ్జుగా మారడంతో క్లీనర్ స్థానంలో ఉన్న వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు స్థానికుల సహాయంతో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడ్డ డ్రైవర్ గజేంద్రను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. చిత్తూరు జిల్లా వీకోట నుండి రాజమండ్రికి పూల మొక్కల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటి చొప్పున వాహనాలు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. బ్యాంకు వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న సిమెంట్ కాంక్రీట్ ట్యాంకర్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆగిపోయింది. దీంతో వెనకనే ఉన్న టాటా ఏసీ ఆటో ఢీకొంది. అలాగే దాని వెనకనే వస్తున్న గ్యాస్ సిలిండర్ లారీ, టిప్పర్ ఇలా వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏసీ ఆటోలో ఉన్న ఇద్దరికి, టిప్పర్లోని మరొకరికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను బనేటేట్ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ లో ఉన్న వెరిటాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ లో ఉన్న వెరిటాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విద్యార్థులు, స్థానికులు సద్వినియోగం చేసుకున్నారు. గూడూరు న్యూ బాలాజీ నగర్ లోని వెరిటాస్ జూనియర్ కళాశాల చైర్మన్ కరస్పాండెంట్ నాదెండ్ల హరిబాబు, సుకుమార్ నాయుడులచే కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వైద్య శిబిరానికి బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల నుండి కంటి సమస్యలతో బాధపడుతున్న వారు హాజరయ్యారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐకేర్ నేత్ర వైద్యుడు డాక్టర్ రమేష్ బాబు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు. విద్యార్థులకు అవగాహన కలిగించారు. కంటి వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. దృష్టిలోపం ఉన్న వారికి అతి తక్కువ ధరలకు కంటి అద్దాలు పంపిణీ చేయనున్నామని
కంటిలో శుక్లాలు ఇతర సమస్యలతో బాధపడే వారిని తిరుపతి పట్టణానికి చెందిన వాసన్ ఐ కేర్ లో శస్త్రచికిత్సలు చేయించి నెలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వనున్నామని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తదితరులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, డాక్టర్ సుగుణమ్మ, ప్రిన్సిపల్ బాబురెడ్డి, కోలా మీరయ్య నాయుడు, అంగన్వాడీ కార్యకర్త షాజీదా, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాపూర్ పట్టణంలోని అరుంధతివాడ, కొత్త హరిజనవాడ, తూర్పు అగిర్తకట్టలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. అనంతరం చెన్ను అశోక్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటి మధురెడ్డి, పెంచల్ రెడ్డి, షేక్ ముక్తార్, చాంద్ బాషా, కన్నయ్య, పచ్చిగల్ల రత్నం, జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి తదితరులు పాల్గొన్నారు. పథకాలు వస్తున్నాయి మన వాళ్ళకి. మీ బస్సు వాడుతున్నారా? ఉచిత బస్సు, గ్యాస్ ఏమైనా ఉందా? పార్టీ తరఫు నుంచి మీ పెట్టెలు ఉన్నారా? చిన్న పెట్టెల స్కూల్కి ఇంటికి వెళ్లే దారిని ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నామని, ఎలాంటి సంబంధం లేని పరశూరు వెంకటాద్రి అనే వ్యక్తి ఆక్రమించుకుని దారికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అధికారులు స్పందించి విచారించి న్యాయం చేయాలని సైదాపురం మండలం తూరుపుండ్ల గ్రామానికి చెందిన పర్చూరు శ్రీదేవి, ఆమె భర్త వెంకటేశ్వర్లు కోరారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో వారు ఆర్ఐ జనార్దన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ 2007లో కొనుగోలు చేసిన స్థలానికి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న దారిని వెంకటాద్రి ఆక్రమించుకున్నారని, అదే విషయాన్ని గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి రికార్డులు పరిశీలించి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. శ్రీదేవి, రామసాగరము. మేము జడపల్లి వెంకమ్మ దగ్గర స్థలం కొన్నాము. అది 2007 సంవత్సరంలో కొన్నాము. అది అప్పటి నుంచి మేమే అక్కడ కాపురం చేసుకుంటా మేమే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గోడ కొట్టేసుకొని ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నాము. కరెంటు బిల్లులు, శిస్తు, ఇంటి పన్ను కాగితాలు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము గోడ కొట్టేసుకొని పచ్చూరు వెంకటాద్రి అనే అతను కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ మమ్మల్ని ట్రాక్టర్ ఇసుక తోలుకొనియకుండా, ఇటుక రాయి తోలుకొనియకుండా తంతి లాగేస్తున్నాడు. ఎటువంటి సంబంధం, ఎటువంటి ఎవిడెన్స్ లేవు సార్ ఆ అబ్బాయి దగ్గర. అయినా కానీ మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అబ్బాయి. దానివల్ల మీరు తగిన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సార్. మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా వచ్చి ఆ సార్ వాళ్ళు కూడా, పోలీస్ స్టేషన్ సార్ కూడా, ఎస్ఐ సార్ కూడా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోండమ్మా, దాని తరఫున వచ్చి మేము మాట్లాడి మేము సాల్వ్ చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. దాన్ని బట్టి మేము ఇప్పుడు ఎంఆర్ఓ సార్ దగ్గరకు వచ్చి అర్జీ ఇచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్, మాకు న్యాయం చేకూర్చాలని. అదే వెంకటాద్రి, పచ్చూరు వెంకటాద్రి అనే అతన్ని దగ్గర చర్యలు తీసుకోమని వేడుకుంటున్నాం సార్. మేము మాకు న్యాయం చేకూర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గత 3 రోజులుగా గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో జరుగుతున్న శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ముందుగా విశ్వక్సేన పూజ, అగ్నిధాన్యం, విశేష మూలమంత్ర హోమం, శిఖర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. పాలక మండలి చైర్మన్ వాటంబేడు శివకుమార్, ఈవో రవికృష్ణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
మనుబోలు సమీపంలోని బద్దివేలు క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అమ్మవారికి చీర సమర్పించారు. కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మల్లికార్జున్ ఉమా దంపతులు వ్యవహరించారు. यत्पटे शिव सन्निधौ शिवकी शिवेन सहमोदते रामदं मोक्षदं परमेश्वर वासुकी कंठवकाराय नमो श्री कामाक्षी देवी समेत ब्रह्मणो वेद अमृतेनां गृहां कुरीं बुद्धि समये चहीं दीप्तकलनादमयि विष्णुदेवमये सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसा ఓజిలిలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో కుంభాభిషేక పూజా కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. వల్లూరు సూర్యప్రకాష్ రావు కుటుంబ సభ్యులు మురళి రమేష్ల సౌజన్యంతో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశాంతంగానే అభిష్టే ప్రీచర్జం శ్రీ మహేశాయ నమః ధైర్యలక్ష్మి గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,698 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,584 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,48,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 248 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు సమీపంలోని బోధనం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని బొలోరో ట్రక్ వాహనం ఢీకొనడంతో ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మనుబోలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు. ఒకదాని వెనుక మరొకటి వంతున వాహనాలు ఢీకొనడంతో సంఘటన. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. నేత్రాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులోని న్యూ బాలాజీ నగర్ లో ఏర్పాటైన వెరిటాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. విరివిగా పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలు, విద్యార్థులు.
వైభవంగా చక్ర ప్రతిష్ఠ మహా కుంభాభిషేక ఉత్సవాలు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో కొలువైయున్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.